హైదరాబాద్ ఎస్పెషల్లీ కేర్‌ఫుల్‌గా ఉండాలా అండి? హైదరాబాద్ లో అంటే మనకి ఈ 5-6 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు అన్నది యాక్చువల్ పెద్ద రెయిన్ కాదు. దీనికి కారణం ఏంటంటే మనకి 5 సెంటీమీటర్ల రెయిన్ అంటే ఒక మీ ఫ్లాట్ సర్ఫేస్ మీద ఆ రెయిన్ కనుక పడినట్టయితే ఇట్ ఫార్మ్స్ ఏ థిక్నెస్ ఆఫ్ 5 సెంటీమీటర్స్. ఆ ఓకే. 5 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ అన్నది పెద్ద ప్రాబ్లం కాదు. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే మనకి చుట్టుపక్కల ఉన్న నివాసాల్లో ఎవరికి కూడా ఈ పెర్కులేషన్ పిట్స్ కానీ ఇంకుడు గుంతలు కానీ ఏమీ లేకుండా ఎవ్రీబడి ఈజ్ థ్రోయింగ్ దేర్ వాటర్ అవుట్ త్రూ ద డ్రైన్స్ అండ్ ఆన్ టు ద రోడ్. అలా వచ్చేసేటప్పటికి ఏంటంటే మనకి రోడ్స్ కెనాల్స్ లా అయిపోయి వెహికల్స్ కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందండి. ఇమీడియట్ నెసెసిటీ మన రోడ్డు మీద జిహెచ్ఎంసీ వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఐఎండి లాస్ట్ 3-4 months నుంచి హైడ్రా పర్సన్ ఒకళ్ళు మన ఐఎండి ఆఫీసులో ఉంటున్నారు 24/7. మనం ఇమీడియట్ అప్డేట్స్ ఇస్తున్నాం వాళ్ళకి. డిస్పైట్ దట్ మనకి ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ మనం రోడ్డు మీద ఎంత చేసినా సరిపోదు. చుట్టుపక్కల ఉన్న ఇళ్ల వాళ్ళందరూ కూడా కరెక్ట్. పడిన రెయిన్ ఫాల్ ని అట్లీస్ట్ 50% వాళ్ళు రిటైన్ చేయగలగాలండి. రిటైన్ చేయకుండా ఎవ్రీబడి ఈజ్ థ్రోయింగ్ అంటు ద రోడ్స్ అంటు ద డ్రైన్స్. రెయిన్ వాటర్ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్. కరెక్ట్. మనకి ఫస్ట్ 5 minutes వాటర్ వదిలేసినట్టయితే ఆ తర్వాత మనకి ఆల్మోస్ట్ వెరీ ప్యూర్ వాటర్ అండి అది. దాన్ని రిటైన్ చేయకుండా మనం డ్రైన్ లోకి వృధాగా వదిలేసేస్తున్న వల్ల రోడ్డు మీద డ్రైన్స్ అన్ని ఓవర్ఫ్లో అయిపోయి మనకి రోడ్డు మీద వెహికల్స్ కొట్టుకుపోయే పరిస్థితి ఇది వస్తుందండి. దీన్ని ఇమీడియట్ ఏంటంటే ఈ పత్రికా ముఖంగా ఈ టీవీ ఛానల్స్ అందరూ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఎవ్రీబడి హ్యాస్ టు రిటైన్ దేర్ రెయిన్ వాటర్ అట్లీస్ట్ 50% చేస్తేనే ఈ ప్రాబ్లమ్ మనకి తగ్గుతుంది తప్పించి అదర్వైజ్ దిస్ విల్ కంటిన్యూ అండి. ఫర్ ఈవెన్ మనకి 5 to 10 సెంటీమీటర్ రెయిన్ ఇదే నాట్ ఎ గ్రేట్ రెయిన్ దట్ టు ఇన్ మాన్సూన్ టైం వీ రిక్వైర్ రెయిన్. యాక్చువల్లీ మనకి రెయిన్స్ లేవు చాలా రోజులు బట్టి, రెయిన్స్ కావాలి. అయినప్పటికీ మనకి 5 to 10 సెంటీమీటర్స్ కే ఇంత హడావిడి అవుతుందంటే దీనికి కారణం ఇదండి. కరెక్ట్ సార్. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. వాటర్ హార్వెస్టింగ్ అనేది ప్రతి ఇంట్లోనూ ప్రతి అపార్ట్మెంట్లోనూ చేయాల్సినటువంటి అవసరాన్ని మీరు గుర్తు చేస్తున్నారు.